Halides of 6th A group elements. Halides of 6th A. 6th A group elements forms several halides. Monohalide, dihalide, tetrahalide and hexahalide and several types form చేస్తాయి. M ప్లేస్లో 6th A గ్రూప్ ఎలిమెంట్ తీసుకుంటాం. M ఈజ్ ఈక్వల్ టు 6th A, ఆక్సిజన్, సల్ఫర్, సిలీనియం, టెలూరియం అండ్ పొలోనియం. దెన్ ఆక్సిజన్ వచ్చేసి మోనోహాలైడ్, డైహాలైడ్ తీసుకుంటే అందరూ ఫామ్ చేస్తారు. బట్ టెట్రాహాలైడ్ అండ్ హెక్సాహాలైడ్స్ ఈ రెండు తీసుకుంటే ఎక్సెప్ట్ ఆక్సిజన్ తీసుకుంటాం. ఎక్సెప్ట్ ఆక్సిజన్. పొలోనియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి అన్నిటికీ కన్సిడర్ చేయం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజనే తీసుకున్నాం. మోనోహాలైడ్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే O2F2 అండ్ OF2 తీసుకున్నాం. మోనోఫ్లోరైడ్, డైఫ్లోరైడ్ తీసుకున్నాం. ఆక్సిజన్ మోనోఫ్లోరైడ్, ఆక్సిజన్ డైఫ్లోరైడ్. బట్ ఈ కాంపౌండ్స్ ఏమని పిలుస్తాము అంటే ఫ్లోరైడ్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటాం, కానీ ఆక్సిజన్ ఫ్లోరైడ్స్ అని చెప్పాం. దీస్ ఆర్ నోన్ యాజ్ ఫ్లోరైడ్స్ ఆఫ్ ఆక్సిజన్ బికాస్ the electronegativity of fluorine is greater than the electronegativity of oxygen కాబట్టి. మరి వీటన్నింటిలో మోనోహాలైడ్ M2X2, డైహాలైడ్ MX2, టెట్రాహాలైడ్ MX4, హెక్సాహాలైడ్ అంటే MX6 తీసుకుంటాం. సల్ఫర్, సిలీనియం అండ్ టెలూరియం అన్ని రకాల హ్యాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. సల్ఫర్, సిలీనియం అండ్ టెలూరియం తీసుకున్నాం. మోనోహాలైడ్, డైహాలైడ్, టెట్రాహాలైడ్ అండ్ హెక్సాహాలైడ్. వాటన్నిటిలో మనం ఫస్ట్ MX6 తీసుకుందాం. హెక్సాహాలైడ్. మరి హ్యాలైడ్స్ అన్నింటిలో ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ హ్యాలైడ్స్ తీసుకుంటే ఫ్లోరైడ్ ఈజ్ గ్రేటర్ దెన్ క్లోరైడ్, క్లోరైడ్ ఈజ్ గ్రేటర్ దెన్ బ్రోమైడ్, బ్రోమైడ్ ఈజ్ గ్రేటర్ దెన్ అయోడైడ్ తీసుకుంటాం. అది ఏ హ్యాలైడ్ అయినా మోనో, డై, టెట్రా, హెక్సా ఎవరిని తీసుకున్నా కూడా ఫ్లోరైడ్స్ ఆర్ స్టేబుల్ దెన్ క్లోరైడ్, క్లోరైడ్స్ ఆర్ స్టేబుల్ దెన్ బ్రోమైడ్స్, బ్రోమైడ్స్ ఆర్ స్టేబుల్ దెన్ అయోడైడ్స్ తీసుకుంటాం. సో MX6 అంటే హెక్సాహాలైడ్. మోస్ట్ ఇంపార్టెంట్ హెక్సాహాలైడ్ అంటే హెక్సాఫ్లోరైడ్స్ ఆర్ స్టేబుల్. క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్, ఫ్లోరైడ్స్ అన్నింటిలో ఎప్పుడో చెప్పుకున్నాముగా స్టెబిలిటీ తీసుకుంటే ఫ్లోరైడ్స్ ఆర్ మోర్ స్టేబుల్. సో 6th A హెక్సాఫ్లోరైడ్స్ ఆర్ మోర్ స్టేబుల్ తీసుకుంటాం. మరి హెక్సాఫ్లోరైడ్స్ అన్నింటిలో కూడా విచ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్ హెక్సాఫ్లోరైడ్ అంటే SF6 ఈజ్ స్టేబుల్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఈజ్ స్టేబుల్. మరి హెక్సాఫ్లోరైడ్స్ అన్నీ కూడా ఆల్ ఆర్ గ్యాసియస్ ఇన్ నేచర్. హెక్సాఫ్లోరైడ్స్ ఆర్ గ్యాసియస్ ఇన్ నేచర్. అమాంగ్ హెక్సాఫ్లోరైడ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్ హెక్సాఫ్లోరైడ్ తీసుకుంటాం. మరి ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ తీసుకుంటే డైరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే సల్ఫర్ కంబైన్స్ విత్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ అంటే విచ్ ఈజ్ సాచురేటెడ్ విత్ నైట్రోజన్ టు గివ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. సల్ఫర్ డైరెక్ట్లీ కంబైన్స్ విత్ ఫ్లోరిన్ టు గివ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ఫ్లోరిన్ ఈజ్ సాచురేటెడ్ విత్ నైట్రోజన్ తీసుకుంటాం. లేదు మన కాంబినేషను సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్ కంబైన్స్ విత్ ఫ్లోరిన్ టు గివ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అయినా తీసుకోవచ్చు. మోస్ట్లీ ఇది ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే డైరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ తీసుకుంటాం. సల్ఫర్ కంబైన్స్ విత్ ఫ్లోరిన్ టు గివ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ అండ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అంటే +6. +6 is the oxidation state of sulfur and sulfur hexafluoride. Then the formation of sulfur hexafluoride, central atom sulfur undergo sp3d2 hybridization. Central atom sulfur undergo sp3d2 hybridization. మరి sp3d2 hybridization అంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 6 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ 6 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ 0 కాబట్టి ఇట్స్ షేప్ ఈజ్ ఆక్టాహెడ్రల్. సో ద షేప్ ఆఫ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఈజ్ ఆక్టాహెడ్రల్ షేప్ తీసుకుంటాం. అది సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. నెక్స్ట్ టెట్రాఫ్లోరైడ్స్. జనరల్ ఫార్ములా ఆఫ్ టెట్రాహాలైడ్స్ అంటే MX4. MX4 is the general formula for tetrahalides. Fluorides అంటే టెట్రాఫ్లోరైడ్, టెట్రాక్లోరైడ్, టెట్రాబ్రోమైడ్, టెట్రాయోడైడ్. M ప్లేస్లో 6th A గ్రూప్ ఎలిమెంట్ తీసుకున్నాం. అంటే SF4 సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్, నెక్స్ట్ సిలీనియం టెట్రాఫ్లోరైడ్, నెక్స్ట్ టెలూరియం టెట్రాఫ్లోరైడ్ తీసుకున్నాం.
సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్, సిలీనియం టెట్రాఫ్లోరైడ్, టెలూరియం టెట్రాఫ్లోరైడ్ తీసుకున్నాం. సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్ గ్యాస్, సిలీనియం టెట్రాఫ్లోరైడ్ ఈజ్ లిక్విడ్, టెలూరియం టెట్రాఫ్లోరైడ్ ఈజ్ సాలిడ్. SF4 మాత్రమే గ్యాస్ తీసుకుంటాం. అలానే సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్ తీసుకుంటే థర్మల్లీ మోస్ట్ స్టేబుల్ అంటే సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్ తీసుకుంటాం. థర్మల్లీ మోస్ట్ స్టేబుల్ హ్యాలైడ్ అంటే సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్. దెన్ లోయర్ హ్యాలైడ్స్, లోయర్ హ్యాలైడ్స్తో కంపేర్ చేస్తే విచ్ ఈజ్ థర్మల్లీ మోస్ట్ స్టేబుల్ అంటే సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్. బట్ అమాంగ్ ద హ్యాలైడ్స్ తీసుకుంటే SF4 సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్ ఈజ్ హైలీ రియాక్టివ్ ఇన్ నేచర్. అలానే సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్ యాక్ట్స్ యాజ్ గుడ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్. ఎట్లా యాక్ట్ చేస్తుందంటే గుడ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్. ఈ పాయింట్ బాగా ఇంపార్టెంట్. విచ్ యాక్ట్స్ యాజ్ గుడ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్ అంటే సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్ యాక్ట్స్ యాజ్ గుడ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్. మరి సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్, సల్ఫర్ టెట్రాక్లోరైడ్ రెండు తీసుకుంటే బోత్ ఆర్ యాక్ట్స్ యాజ్ లూయిస్ యాసిడ్ అండ్ లూయిస్ బేస్. రెండు కూడా లూయిస్ యాసిడ్గా యాక్ట్ చేస్తాయి, లూయిస్ బేస్గా యాక్ట్ చేస్తాయి. అంటే ఎలక్ట్రాన్ పేర్ డోనార్స్గా యాక్ట్ చేస్తాయి, ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్గా కూడా యాక్ట్ చేస్తాయి. సల్ఫర్ టెట్రాక్లోరైడ్ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఇంపార్టెంట్ వన్. సల్ఫర్ టెట్రాక్లోరైడ్ అండర్గో హైడ్రాలసిస్, సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్ డు నాట్ అండర్గో హైడ్రాలసిస్. SF4 హైడ్రాలసిస్లో పార్టిసిపేట్ చేయదు, కానీ SCl4 అండర్గో హైడ్రాలసిస్ టు గివ్ ద ప్రొడక్ట్. అంటే ఆన్ డీహైడ్రేషన్ ఇట్ విల్ గివ్ సల్ఫ్యూరస్ యాసిడ్ H2SO3. సో సల్ఫర్ టెట్రాక్లోరైడ్ అండర్గో హైడ్రాలసిస్ టు గివ్ యాసిడ్. సల్ఫర్ టెట్రాక్లోరైడ్ హైడ్రాలసిస్లో మనకు ఎవరిని ఫామ్ చే ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్. Direct combination of the elements sulfur combines with the fluorine to give sulfur tetrafluoride. The sulfur combines with cobalt trifluoride 4COF3, cobalt trifluoride to give sulfur tetrafluoride and cobalt difluoride form చేస్తుంది. అది methods of preparation of sulfur tetrafluoride. What about the structure of sulfur tetrafluoride అంటే sulfur oxidation state +4 తీసుకుంటాం. In the formation of sulfur tetrafluoride, central atom sulfur undergo which type of hybridization అంటే sp3d hybridization. Number of hybrid orbitals ఏమో 5 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ వచ్చేసి 4 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అంటే 5 - 4 అంటే 1 లోన్ పేర్. సో సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ కన్సిస్ట్ ఆఫ్ 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, 4 బాండ్ పేర్స్ అండ్ 1 లోన్ పేర్ తీసుకున్నాం. Its shape is a seesaw structure. This is the shape of sulfur tetrafluoride. Seesaw structure. మరి sp3d హైబ్రిడైజేషన్ అంటే జనరల్గా ఏ షేప్ ఉండాలి? ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఉండాలి. బట్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పేర్ షేప్ చేంజెస్ ఫ్రమ్ ట్రైగోనల్ బైపిరమిడల్ టు సీసా స్ట్రక్చర్. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ SF4 సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే sulfur tetrafluoride is used as a good fluorinating agent. Sulfur tetrachloride undergo hydrolysis to give acid H2SO3. Sulfur combines with cobalt trifluoride to give sulfur tetrafluoride and cobalt difluoride. Sulfur tetrafluoride central atom sulfur undergo sp3d hybridization. Its shape is a seesaw structure. Ivi important points. Next, dihalides. General formula of dihalides of 6th A group elements is MX2. Selenium ఎక్కువగా డైహాలైడ్స్ని ఫామ్ చేయలేదు. బట్ రిమైనింగ్ 6th A group elements అంటే ఆక్సిజన్, సల్ఫర్ తీసుకున్నంటే ఇలాంటివి ఎక్కువగా బ్రోమైడ్స్ని నెక్స్ట్ అయోడైడ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే MbR2, Mi2ని ఎక్కువగా ఫామ్ చేస్తాయి. బట్ మోస్ట్ వెల్ నోన్ డైహాలైడ్ అంటే SCl2 తీసుకుందాం. సల్ఫర్ డైక్లోరైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైహాలైడ్ అంటే సల్ఫర్ డైక్లోరైడ్. సల్ఫర్ డైక్లోరైడ్ వచ్చేసి రెడ్ కలర్డ్ ఫౌల్ స్మెల్లింగ్ లిక్విడ్. రెడ్ కలర్డ్ ఫౌల్ స్మెల్లింగ్ లిక్విడ్. సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే +2 తీసుకుంటాం. ప్రిపరేషన్ అంటే సల్ఫర్ డైరెక్ట్లీ కంబైన్స్ విత్ క్లోరిన్ టు గివ్ సల్ఫర్ డైక్లోరైడ్ తీసుకుంటాం.
Central atom sulfur undergo in SCl2, central atom sulfur undergo sp3 hybridization. Number of hybrid orbitals 4, number of bond pairs 2, number of lone pairs 2. మరి sp3 hybridization అంటే టెట్రాహెడ్రల్ షేప్ ఉండాలి, బట్ ఇట్స్ షేప్ ఈజ్ యాంగులర్ షేప్. ఎందుకు యాంగులర్ షేప్? Due to the presence of lone pair, repulsions occurs between lone pair and bond pair. So due to repulsions between lone pair and bond pair, bond angle decreases from 109 degrees to 8 minutes to 103 degrees తీసుకుంటాం. That is SCl2. So the shape of sulfur dichloride is angular. Central atom sulfur undergo sp3 hybridization. Number of bond pair 2, number of lone pair 2, bond angle 103 degrees తీసుకుంటాం. అది డైఫ్లోరైడ్స్ తీసుకుంటే SCl2 is the most important dihalide of 6th group element. Next, monohalides. Monohalides, the general formula of monohalides of 6th group elements is M2H2. Monohalides general formula of 6th group elements is M2H2 తీసుకుందాం. General formula of monohalides of 6th group elements is M2H2 తీసుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ మోనోహాలైడ్ అంటే S2Cl2 తీసుకుందాం. దాన్నే సల్ఫర్ మోనోక్లోరైడ్ అంటాం. S2Cl2 is the most important monohalides of 6th group elements. Methods of preparation అంటే sulfur directly combines with chlorine to give sulfur monochloride S2Cl2. Oxidation state of sulfur in sulfur monochloride is +1 oxidation state తీసుకున్నాం. What about the methods, chemical properties of sulfur monochloride అంటే sulfur monochloride again combines with chlorine to give sulfur dichloride. Sulfur monochloride combines with chlorine to give sulfur dichloride. అలానే సల్ఫర్ మోనోక్లోరైడ్ కంబైన్స్ విత్ ఈథీన్ టు గివ్. ఈథీన్తో కంబైన్డ్ ఎవరిని ఫామ్ చేస్తుంది? మస్టర్డ్ గ్యాస్ విల్ బి అబ్టైన్డ్. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మస్టర్డ్ గ్యాస్. సో సల్ఫర్ మోనోక్లోరైడ్ కంబైన్స్ విత్ ఈథీన్ టు గివ్ మస్టర్డ్ గ్యాస్. మస్టర్డ్ గ్యాస్ అంటే దిస్ ఈజ్ ఎ పాయిజనస్ గ్యాస్. Its chemical name is di2chloroethyl sulfide. Di2chloroethyl sulfide. This is known as mustard gas. This is also known as war gas. మరి మోనోహాలైడ్స్ తీసుకుంటే డిస్ప్రపోర్షనేషన్ ఇన్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ సెలీనియం మోనోహాలైడ్ తీసుకుంటే మనకి ఎవరిని ఫామ్ చేస్తుంది? SeCl4 + Se. అంటే దిస్ ఈజ్ అ డిస్ప్రపోర్షనేషన్ ఇన్ నేచర్. Decomposition of monohalide is a disproportionation in nature తీసుకుంటాం. And what about the structure of sulfur monochloride అంటే similar with the structure of hydrogen peroxide. Similar with the structure of hydrogen peroxide. H2O2 స్ట్రక్చర్ ఐడియా ఉంది కదా మనకి, ఓపెన్ బుక్ స్ట్రక్చర్ అంటాము. అలాగే స్ట్రక్చర్ ఆఫ్ సల్ఫర్ మోనోహాలైడ్ అంటే S2Cl2 ఈజ్ సిమిలర్ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకుందాం. వాట్ అబౌట్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ సల్ఫర్ ఇన్ సల్ఫర్ మోనోక్లోరైడ్ అంటే సల్ఫర్ అండర్గో sp3 హైబ్రిడైజేషన్. సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ అండర్గో sp3 హైబ్రిడైజేషన్. బాండ్ యాంగిల్ ఎంత తీసుకుంటామంటే 104 degrees తీసుకుంటాం. డైహెడ్రల్ యాంగిల్ అంటే 108 degrees 18 minutes తీసుకున్నాం. దట్ ఈస్ ద డైహెడ్రల్ యాంగిల్ ఆఫ్ సల్ఫర్ మోనోక్లోరైడ్. సో సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ అండర్గో sp3 hybridization. Structure is similar with the hydrogen peroxide and a open book structure. Bond angle 104 degrees తీసుకుంటాం. డైహెడ్రల్ యాంగిల్ ఇన్ సల్ఫర్ మోనోక్లోరైడ్ అంటే 108 degrees 18 minutes తీసుకుంటాం. దీస్ ఆర్ డైమరిక్ ఇన్ నేచర్. Monohalides are dimeric in nature.